సో మరి ఇదే నీతులు మరి మాకెందుకు చెప్తున్నారు అబ్బాయి, మరి నువ్వు స్టార్ట్ చేయొచ్చు కానీ మీరు అనుకోవచ్చు. జస్ట్ నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఇట్లాంటి పేజు. ఫ్రెండ్స్, ఇప్పటికీ మన ఛానల్లో ఫేస్బుక్ గురించి అంటే ఫేస్బుక్లో ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేసి ఎలా సంపాదించుకోవాలో రకరకాల వీడియోలు చేసిన, సో మీరు చూసే ఉంటారు. బట్ ఈ వీడియో కొద్దిగా స్పెషల్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో రివీల్ చేయబోయే పేజ్ ఏదైతే ఉందో ఇది కొద్దిగా స్పెషల్. వీళ్ళు ఓన్లీ కాపీ పేస్ట్ వర్క్ మాత్రమే చేసి, ఎస్ మీరు విన్నది నిజమే, ఓన్లీ కాపీ పేస్ట్ వర్క్ మాత్రమే చేసి, దట్టు ఓన్లీ ఎక్కువగా 70-80% ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేసి మంత్లీ కొన్ని లక్షలు సంపాదించుకుంటారు. ఒక మంత్ అయితే వీళ్ళకి 2 కోట్లు వచ్చినాయి. ఎస్ మీరు విన్నది నిజమే, కాపీ పేస్ట్ వర్క్ చేసి 2 crores సంపాదించుకున్నారు. ఎవ్రీ మంత్ 4 to 5 lakhs ఈజీగా వస్తాయి. బట్ ఒక మంత్ అయితే 2 కోట్లు వచ్చినాయి. ఇదే ఫేస్బుక్ పేజ్ యొక్క రివీల్ కంటెంట్ని మొత్తం హిందీలో వేరే వాళ్ళు చేసి రివీల్ చేసారు. బట్ నేను మీకు తెలుగులో చెప్తున్నా అర్థం కావడానికి. ఇదే కంటెంట్ మీరు కూడా చేసుకోవచ్చు. సో మీకు ఫేస్బుక్లో డబ్బులు సంపాదించుకోవాలి, దట్టు ఓన్లీ ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చేసి డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆశ మీకుంటే కంటిన్యూగా చూడండి. ఏం చెప్తున్నాను, ఏం చూపిస్తున్న స్క్రీన్ మీద జాగ్రత్త చూస్తూ శ్రద్ధగా వినండి, ఓకేనా? సో మంత్లీ మీరు లక్షలు సంపాదించుకోకుండా ఒక 50K 1 lakh వచ్చినా మీకు సరిపోతుంది కదా. సో మరి ఇదే నీతులు మరి మాకెందుకు చెప్తున్నారు అబ్బాయి, మరి నువ్వు స్టార్ట్ చేయొచ్చు కానీ మీరు అనుకోవచ్చు. జస్ట్ నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ ఇట్లాంటి పేజు. కాకపోతే స్టార్ట్ చేయగానే మనకు మానిటైజేషన్ రాదు కదా. సో కన్స్టెంట్గా నేను వర్క్ చేస్తున్నా. ఒకవేళ అది మానిటైజేషన్ అయిందంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మానిటైజేషన్ అవుతుంది. లేట్ అయినా అది మానిటైజేషన్ అయినాక నేను స్టార్ట్ చేసిన పేజ్, ఇదే టాపిక్ మీద నేను స్టార్ట్ చేసిన పేజ్ మీకు చూపిస్తాను. దాచిపెట్టుకోను. మన ఛానల్ ఏదున్నా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మిస్లీడింగ్ ఏమి ఉండదు, ఓకేనా? సో ఇప్పుడు ఈ పేజ్ ఏంది, ఈ కంటెంట్ ఏంది, ఇదే కంటెంట్ మనం ఎలా చేయాలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ విత్ ఎడిటింగ్ చేసి మరి చూపిస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ ఏందో తెలుసుకోండి, మ్యాటర్ ఏందో తెలుసుకోండి, ఓకేనా? ఇప్పుడు మీకు ల్యాప్టాప్ మీద స్క్రీన్ మీద చూపిస్తాను, ఎందుకంటే ఫోన్లో స్క్రీన్ చిన్న అయిపోతుంది కాబట్టి ల్యాప్టాప్ మీద చూపిస్తున్నా. సో ఫేస్బుక్లో వచ్చేసి మీరు రోచక్ 30 అని కొడితే ఈ పేజ్ వస్తుందండి, చూసుకోండి. మీరు ఎప్పుడైనా చూసే ఉండొచ్చు, నాకు తెలీదు. ఈ పేజ్లో వచ్చేసి దగ్గర 5 million అంటే 50 lakhs మెంబర్స్ ఫాలో చేస్తారు ఈ పేజ్. సో ఇందులో కంటెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటారు, ఫ్యాక్ట్ అని కూడా అంటారు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి ఏమైనా జరుగుతాయి ఇష్యూస్, దాన్ని వీళ్ళు ఫొటోస్ రూపంలో పెడతా ఉంటారు ఇక్కడ, ఓకేనా? సో మొన్న 2 days కింద మనకు ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. సో దాని గురించి ఇందులో పెట్టే ఉంటారు. సో రాజకీయాలల్లా గొడవలల్లా ఎక్కడ ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడేం జరిగినా వీళ్ళు ఫోటో రూపంలో పెడుతున్నమాట, ఓకేనా? సో ఆ ఫొటోస్ ఎక్కడ దొరుకుతాయి, వాటిని మనం ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలా, మనకు కాపీ, మళ్ళీ ఇంకోటి వీళ్ళు కాపీ పేస్ట్ వర్క్ చేసుకుంటూనే సంపాదించుకుంటున్నారు. మళ్ళీ దట్టు కాపీరైట్ రాకుండా ఒక స్మార్ట్ టెక్నిక్ వాడుతున్నారు, కాపీరైట్ రాకుండా. ఆ టెక్నిక్ ఏందో కూడా మీకు చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేజ్ మీరు మంచిగా చూడండి. ఇప్పుడు కాదు, ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత చూడండి. చూసినాక వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి ఏం జరిగినా పోస్ట్ చేస్తున్నారు ఫోటో రూపంలో. ఇక్కడ చూసుకోండి, మీకు తెలిసిందే ఫేస్బుక్లో ఫొటోస్ పెడితే ఎంత మంచిగా లైక్లు, కామెంట్లు, షేర్లు ఎంత ఎక్కువగా వస్తే అంత డబ్బులు వస్తాయి, అవునా? ఇక్కడ ప్రతి ఒక్క కంటెంట్కి ఇక్కడ ఉండడమే 50 lakhs మెంబర్స్ ఫాలోయింగ్ ఉన్నారు. సో ప్రతి కంటెంట్కి ఇక్కడ చూసుకోండి. ఈ వీడియో చేసేటప్పుడు నేను 1 hour కింద ఇక్కడ పోస్ట్ పెట్టారు, నాకు తెలిసి తమిళనాడు సీఎం అనుకుంటా. సో ఈ ఫోటో మీద మ్యాటర్ రాశారు. ఈ ఫోటో ఎక్కడ దొరుకుతుంది, మరి మ్యాటర్ ఎట్లా రాయాలి కూడా మీకు చెప్తా, ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తా. ఈ కంటెంట్ మీరు ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలా ఎవ్రీథింగ్ చెప్తా, కాపీరైట్ రాకుండా. జస్ట్ వెయిట్ చేయండి. ఫస్ట్ కొద్దిగా తెలుసుకోండి పేజ్ గురించి. సో కరెంట్ అఫైర్స్ ఇందులో పెడతా ఉంటారు, ఓకేనా? సో మీకు అర్థమైపోయి ఉంటుంది. గొడవలు, అల్లర్లు, ప్రపంచం వరదకు అంతకుముందు మనకు ఇండియా పాకిస్తాన్కి గొడవలని, సో ఆ కంటెంట్ కూడా ఇలా పోస్ట్ చేసే ఉంటారు. ఆ ఫ్లైట్ కూలిపోయింది, అది కూడా ఇలా ఉండే ఉంటుంది. సో చూసుకోండి, రైట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఫ్లైట్ మన కూలిపోయింది కదా. సో దానికి సంబంధించిన కంటెంట్ ఇది. సో ఈ పోస్ట్కి వచ్చేసి 3600 మంది లైక్ చేస్తున్నారు, 75 మంది కామెంట్ చేశారు, 6 మెంబర్స్ షేర్ చేశారు. ఇక్కడ వీళ్ళ ప్రతి ఒక్క పోస్ట్ చూసుకోండి, ఓకేనా? సో వీళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి ఏం జరిగినా కానీ వీళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తూనే ఉంటారు, ఓకేనా? సో ఇది చూసుకోండి, ఈ కంటెంట్ అంటే మ్యాటర్ వచ్చి వేరే కంట్రీ ఫిలిపిన్లో పోస్ట్ చేశారు. మళ్ళీ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు కంటెంట్ హిందీలో స్టార్ట్ చేశారు. మీరు తెలుగులో స్టార్ట్ చేయకండి. తెలుగులో ఒక రకమైన న్యూస్ అనుకోండి, చెప్పాలంటే ఇది న్యూస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో న్యూస్లో తెలుగులో స్టార్ట్ చేశారంటే న్యూస్ అంటే ఏంది, ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి ఏం జరుగుతుందో తీసుకొచ్చి చూపించదని న్యూస్ అంటాం. మనం రాత్రి అయితే 7-8 o'clock అయితే మనం ఈటీవీ న్యూస్ ఎట్లా వస్తామో అట్లనే ఈ పేజ్ కూడా అనుకోండి, ఓకేనా? సో ఇది వేరే కంట్రీది, కానీ వీళ్ళు హిందీలో స్టార్ట్ చేశారు, తెలుగులో కాదు. మీరు తెలుగులో ఇట్లాంటి కంటెంట్ న్యూస్ స్టార్ట్ చేశారంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల వాళ్ళు మాత్రం చూసారన్నమాట. సో మీరు హిందీ స్టార్ట్ చేస్తే మొత్తం వరల్డ్ వైడ్గా, దాంతోపాటు ఇంక్లూడింగ్ వేరే కంట్రీ వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంది హిందీలో స్టార్ట్ చేస్తే. తెలుగులో పెట్టుకోకండి, ఓకేనా? సో ఈ కంటెంట్ చూడండి మొత్తం. ఇగో ఇక్కడ గుడి గురించి పెట్టారు. నాకు తెలిసి ప్రతి ఒక్క కంటెంట్ ఇక్కడ ఏ మూలకి ఏం జరిగినా వీళ్ళు ఫొటోస్ తీసుకొచ్చి దాని మ్యాటర్ రాసేసి పెడుతూనే ఉంటారు. సో వాళ్ళ పని ఇదే అనమాట, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ పేజ్ యొక్క ఓనరు వర్క్ చేయడం, ఇందులో ఒక ఎంప్లాయీని పెట్టి జీతం ఇచ్చి అతనికి వర్క్ చేపిస్తుండు. అతను గూగుల్ ట్రెండ్ ఉండగా అతన్ని ఫాలో అవుతుంటాడు. సో ట్రెండింగ్ విషయాలు ఏమున్నా కానీ అతను ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ చూసుకోండి, ఇక ఈ పోస్ట్ చూసుకోండి, ఇక్కడ హిందీ మీరు చదువుకోండి కావాలంటే. సో ఈ పోస్ట్కి వచ్చేసి దగ్గర 5001 మంది లైక్ చేసినారు, 228 మంది కామెంట్ చేసినారు.
సో 74 అంటే ఈ పేజ్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్క కంటెంట్కి లైక్లు కామెంట్లు టక్క మంచిగా వస్తున్నాయి అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు న్యూస్ కంటెంట్ కాబట్టి ప్రపంచంలో ఎక్కడేదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో దీనికి వీళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఎక్కడేం జరిగినా మనకు తెలిసిపోతుంది. యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కడో చోట వస్తూనే ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకోండి, రీసెంట్గా ఈ ఫ్లైట్ నుంచి ఒక అబ్బాయి ఇట్లా జంప్ చేసి బ్రతికిపోయాడు కదా. సో అతని దగ్గరికి వచ్చి మన మోడీ గారు మాట్లాడారు. సో ఆ ఫోటో గూగుల్లో దొరుకుతుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన మ్యాటర్ ఇక్కడ రాసేసి అప్లోడ్ చేసారు. ఓకేనా. సో ఈ కంటెంట్ ఎలా చేయాలో కూడా మీకు ఎట్లా ఎడిటింగ్ చేయాలో కూడా చెప్తాను. జస్ట్ జాగ్రత్తగా చూడండి, వినండి, 2 పనులు చేయండి. సో చూసుకోండి, ప్రతి ఒక్క ఇది అదే ఫ్లైట్ యాక్సిడెంట్ సంబంధించిన ఏరియా వాటర్ తోటి ఫైర్ ఇంజిన్ వల్ల ఆపుతారు. సో ఇట్లా ఒకసారి ఈ పేజ్ మొత్తం మీరు చెక్ చేశారంటే సో న్యూస్కు సంబంధించిన ఫ్యాక్ట్ ఇది. సో మీరు ఫ్రెష్గా ఒక పేజీ స్టార్ట్ చేసుకొని ఇదే కంటెంట్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక మంచి పేజీ స్టార్ట్ చేసుకోండి. ఓల్డ్ పేజ్ ఉంటే దాన్ని ముట్టుకోకండి. మంచిగా ఫ్రెష్గా ఒక పేజీ స్టార్ట్ చేసుకొని దానికి రిలేటెడ్గా ఒక పేరు పెట్టుకొని మీరు ఈ కంటెంట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇదే కంటెంట్ మరి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ మీరు యూట్యూబ్లో మన గూగుల్లోకి వెళ్ళిన తర్వాత గూగుల్ ట్రెండ్స్ అని మీరు కొట్టారనుకోండి. ఇక్కడ చూసుకోండి, గూగుల్ ట్రెండ్స్ అని చెప్పేసి ఇట్లా కొడితే ఇక్కడ పైన వెబ్సైట్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందరికీ సేమ్ టు సేమ్ ఉంటుంది. సో నీకు వేరేలా ఉండదు. సో ఇక్కడ ట్రెండింగ్ నౌ అని చెప్పేసి ఇక్కడ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ట్రెండింగ్లో ఏం టాపిక్ నడుస్తుంది, గూగుల్లో చాలామంది ఏం సెర్చ్ చేసి చూస్తున్నారో ఇక్కడ మీరు తెలుసుకుంటే మీరు ఇదే కంటెంట్ మీరు రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ట్రెండింగ్ నౌ మీరు కొట్టినాక ఇండియా అంటే మీరు వరల్డ్ వైడ్గా ఏ కంట్రీ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇండియా మీరు ఓపెన్ చేసిన తర్వాత ప్రతి కంట్రీ ఉంటుంది. మీరు ఓన్లీ ఇండియా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇండియా టైప్ చేశారంటే ఇండియాకి సంబంధించిన మ్యాటర్ వచ్చేస్తుంది. ఇండియాలో ట్రెండింగ్లో ఏమేమి నడుస్తున్నాయి, ఏమేమి ఇష్యూస్ నడుస్తున్నాయో, ఏం పాలిటిక్స్ గురించి, యుద్ధం గురించి ఎవ్రీథింగ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట అప్డేట్లో. ఫాస్ట్ 24 hours అంటే గడిచిన 24 గంటల లోపు విషయాలు మీకు కావాలి అనుకుంటే 24 hours పెట్టుకోండి, లేకుంటే ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి కేటగిరీ, ఏ కేటగిరీలో మీరు వీడియో చేయాలనుకుంటున్నారో అంటే ఏ కేటగిరీలో మీరు కంటెంట్ వెతుక్కోవాలనుకుంటారో సో ఇక్కడ కేటగిరీలు ఉంటాయి. ఇక్కడ చూసుకోండి, ఆటో అండ్ వెహికల్స్, బ్యూటీ అండ్ ప్యాషన్స్, బిజినెస్ అండ్ టిప్స్, క్రికెట్ గురించి చాలామంది క్రికెట్ చూస్తూ ఉంటారు కదా. సో స్పోర్ట్స్ గురించి ఉంటుంది. సో కాబట్టి మీకు నచ్చింది కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సో ఆల్ ట్రెండ్స్ అని చెప్తే దీన్ని మీకు క్లిక్ చేసినాక ఇక్కడ షో యాక్టివ్ ట్రెండ్స్ ఓన్లీ అంటే ప్రజెంట్ ఏం యాక్టివ్గా ఉంది, ప్రజెంట్ టైంలో ఏం విషయాలు యాక్టివ్గా ఉన్నాయి, ఏం సెర్చ్ చేసారో తెలుసుకోవాలనుకుంటే సో ఇక్కడ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంకకు సంబంధించిన మ్యాటర్ దగ్గర 5 lakhs మెంబర్స్ సెర్చ్ చేసి గూగుల్లో చూసిరన్నమాట దీనికి సంబంధించిన మ్యాటర్. సో ఇట్లా మీరు మ్యాటర్ తెలుసుకోవచ్చు. ఓకేనా. ఇదంతా కాకుండా ఓన్లీ మేము అదే పేజీ ఫాలో అవుతాం బ్రో, మీరు ఏదైతే పేజీ చూపించారో అదే పేజీ మేము ఫాలో అవుతాం, అదే కాపీ పేస్ట్ వరకు మేము ఎలా చేయాలని మీరు అనుకుంటే ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది. ఎందుకంటే ల్యాప్టాప్లో చూపించలేను, స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, మొబైల్లో సింపుల్గా ఉంటుంది. జస్ట్ స్కిప్ కొట్టకుండా జాగ్రత్తగా చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. కాకపోతే మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, రెగ్యులర్గా వర్క్ చేయాలి. ఎప్పుడో మీకు మూడ్ ఉన్నప్పుడు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు పని చేస్తామంటే నడవదు. ఓకేనా. సో ఇప్పుడు దగ్గర వాళ్ళు మంత్లీ 3-4 lakhs సంపాదించుకున్నారంటే 3-4 లక్షలు రావాలంటే అది నాట్ ఏ జోక్. మనం ఎక్కడన్నా పెళ్లి పని జాబ్ చేస్తేనే 10-15 వేల కోసం బాధపడుతుంటాం రాత్రింబవలు. అట్లాంటిది మంత్లీ కొన్ని లక్షలు సంపాదించాలంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ కావాలో చెప్పండి. సో ఎంత యాక్టివ్గా ఉండాలి ఫేస్బుక్లో. ఫేస్బుక్లో ఎవరు ఎంత యాక్టివ్గా ఉంటారో సో ఫేస్బుక్ కూడా వాళ్ళకి పుషప్ ఎక్కువగా ఇస్తారు అనమాట. యాక్టివ్గా ఉండని వాళ్ళకు అప్పుడప్పుడు గంటకు 2 days కోటి 1 day పోస్ట్ పెట్టినా వాళ్ళకి గ్రోత్ ఉండదు ఎక్కువగా. ఎవరైతే కంటిన్యూగా ఫేస్బుక్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువ యాక్టివ్నెస్ ఉంటుంది. సో వాళ్ళ పేజ్ అవుతుందో వాళ్ళని ఎక్కువగా ఫేస్బుక్ బూస్ట్ చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళకి. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఇదే కంటెంట్ సేమ్ టు సేమ్ మేము కూడా ఇట్లాంటి న్యూస్ మీద కానీ ఇదే కరెంట్ అఫైర్స్ మీద స్టార్ట్ చేస్తాం బ్రో, ఆ పేజ్నే ఫాలో అవుతాం. సో ఇట్లాంటి కంటెంట్ ఎలా చేయాలని మీరు అనుకుంటే సో మీకు స్క్రీన్ రికార్డింగ్ ఇచ్చి చెప్తా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మొబైల్ స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది. జస్ట్ 3-4 minutesలో చెప్పేస్తా, జాగ్రత్తగా జస్ట్ స్కిప్ కొట్టకుండా చూడండి ప్లీజ్. ఓకేనా. చూడండి, అదే పేజ్ ఓపెన్ చేసి చూపిస్తా, అదే కంటెంట్ అట్లాంటి కంటెంట్ సేమ్ టు సేమ్ మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవాలంటే చూపిస్తాం. ఫేస్బుక్ ఓపెన్ చేసినాక ఆ పేజ్ ఏదైతుందో ఫస్ట్ మీరు దాన్ని ఫాలో చేయండి. నేను ఆల్రెడీ ఫాలో చేస్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఫాలో చేయండి. ఫాలో చేసినాక ఏమైతుందంటే వీళ్ళు ఏమైతే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారో దాన్ని మీరు కూడా కాపీ పేస్ట్ వర్క్ చేసుకోవచ్చు. ఎట్లా చెప్తా చూడండి. ఎటువంటి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉందా, దీని మీద జస్ట్ ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసి ఇట్లా ఫింగర్ ప్రింట్ స్టార్ట్ చేసి పెట్టుకుంటే ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. సేవ్ టు ఫోన్ అని చెప్పేసి అనండి. అంటే ఈ ఎంటైర్ ఫోటో మొత్తం మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రీఎడిటింగ్ చేయాలో చెప్తా చూడండి. మీరు గూగుల్లో ఒక యాప్ ఉంటుందండి, ఏదది మన గూగుల్ లెన్స్ అంటారు, దీన్ని ఓపెన్ చేయండి.
మీకు ఇంకో యాప్ అవసరం పడుతుంది, దాన్ని పిక్సెల్ ల్యాబ్ అంటారు. ఈ యాప్ మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఇక్కడ మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువైంది ఇది కనిపించట్లేదు. పిక్సెల్ ల్యాబ్ రైట్ చూసుకోండి. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అని చెప్పేసి యాప్ ఉందా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ ఓపెనే ఉంది, దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ ఒక డాట్ వస్తుంది. నేను మళ్ళీ ఒక క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూపిస్తాను, మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఇగో రైట్, ఈ యాప్ ఉందా, ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసేసి బై డిఫాల్ట్గా ఇక్కడ ఇట్లా ఒకటి వచ్చేస్తుంది. ఇక్కడ క్యాన్సల్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్ ఇట్లా దీన్ని ఇక్కడ డిలీట్ సింబల్ ఉందా, డిలీట్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఫేస్బుక్ రేషియో ఉండాలి. ఇది బై డిఫాల్ట్ ఫేస్బుక్ రేషియో ఉంది. ఫేస్బుక్ రేషియో అంటే ఫేస్బుక్ సైజ్ అనమాట. సో ఫేస్బుక్ సైజ్ కోసం మీరు పైన 3 డాట్స్ ఉన్నాయి, పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసేయండి. చేసినాక ఇమేజ్ సైజ్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ బై డిఫాల్ట్ 1:1 ఉంది. అంటే ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసి పెట్టినా కాబట్టి 1:1 ఉంది. ఇక్కడ చాలా ఉంటాయి. ఇగో కస్టము, స్పేరు, ప్రొఫైల్ పిక్చరు, యూట్యూబ్ ఛానల్ బ్యానరు, యూట్యూబ్ థంబ్నెయిల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ ఈ 3 చుక్కల మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఇమేజ్ సైజ్ ఉందా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ 1280 పెట్టుకొని ఓకే చేసుకుంటే 1:1 మనకు వస్తుంది అనమాట. మనకు 1:1 అవసరం ఫేస్బుక్ కోసం. ఓకేనా. ఇప్పుడు పైన ప్లస్ సింబల్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ, అంటే మనం డౌన్లోడ్ చేసిన ఫోటో గ్యాలరీలో ఉంది కదా, సో గ్యాలరీకి వెళ్ళండి. వెళ్ళి ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోండి. ఆ ఫోటో ఎక్కడైతే ఉందో ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంది, నేను ఇంపోర్ట్ చేసిన. ఇంపోర్ట్ చేసిన తర్వాత సో కింద ఇక్కడ రైట్ మార్క్ ఉందా, రైట్ ఇచ్చేయండి. ఇప్పుడు చూసుకోండి, ఇంత పెద్ద సైజులో ఫోటో సగం వస్తుంది కదా, దీన్ని కొద్దిగా జూమ్ చేసుకోండి పెద్దగా. ఇట్లా ఈ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఇది జూమ్ అయిపోతుంది. సో మీరు చేస్తూ ఉంటే అర్థమైపోతుంది, బాధ ఏం లేదు. రైట్ వచ్చేసిందా. ఇప్పుడు దీని తర్వాత ఇక్కడ మనం మ్యాటర్ రాయాలి. దీన్ని ఆ ఫోటో మీద మనకు ఒక మ్యాటర్ ఉంది కదా, మ్యాటర్ కంటే ముందు ఇక్కడ మొత్తం మనకి ఇట్లా బ్లాక్నెస్ వచ్చేస్తుంది. బ్లాక్నెస్ ఓకేనా. సో బ్లాక్నెస్ ఎట్లా వస్తుంది అంటే కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, వీటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ బ్రష్ అని ఉంది చూసారా, బ్రష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొద్దిగా వీటిని పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పెన్ను సైజు ఇవన్నీ ఉంటాయి. వీటిని మీరు కొద్దిగా జూమ్ చేసి పెద్దగా చేసుకోండి. కింది వరకు ఉన్న ఆప్షన్స్ అన్నీ పెన్ సైజు, అది బ్లర్, బ్రష్ అని చెప్పేసి ఉన్నాయా, సో పెంచుకొని ఇక్కడ రైట్ మార్క్ ఉందా, రైట్ టిక్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి ఫింగర్ తోటి. సారీ రాలేదు, నేను మళ్ళీ చేస్తున్నా. బ్రష్ మీద పోయినా, కలర్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ సైజ్ ఇంప్రూవ్ చేసిన, ఓకే వేసిన, చేసి మళ్ళీ రాలేదు, సారీ ఏదో మిస్ అవుతుంది. రైట్, ఇవి పెద్దగా వేసుకొని రైట్ మార్క్ కొట్టకముందే ఇక్కడ రైట్ మార్క్ కొట్టకముందే ఇక్కడ డ్రాగ్ చేసిన, చూసారా, డ్రాగ్ చేసిన స్క్రీన్ మీద వచ్చేసింది. వచ్చిన తర్వాత రైట్ మార్క్ కొట్టిన, సో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మీరు కొద్దిగా పెద్దగా చేసుకోవాలా. సేమ్ 2 ఫింగర్స్ ఉంటాయి కదా, దాని మీద టచ్ చేసి మీరు దీన్ని కొద్దిగా పెద్దగా చేసుకోవాలా. అంటే నేను మీకు ఫటాఫట్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నా. సో చూసారా, ఇట్లా బ్లాక్నెస్ వచ్చేసింది. వచ్చిందా. రైట్, ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయా, ఓపెన్ చేసి ఇక్కడ మీకు వద్దులే ఎందుకు మళ్ళీ, కానీ అది వద్దు. కానీ ఆ 3 డాట్స్ కింద ఇది ఉన్నదా, ఈ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు వీటిని లాక్ చేసి పెట్టుకోండి. ఇక్కడ లాక్ కొడితే ఈ లాక్ సింబల్ మీద టచ్ చేస్తే అవి ఎటు పక్కకి వెళ్ళిపోవన్నమాట. మళ్ళీ యాస్టిస్ దీని మీద క్లిక్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. చూసుకోండి, ఇది మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలంటే ఎక్కడ టచ్ చేసినా అది పోదు, ఈ సింబల్ మీద టచ్ చేసినా అది లోపలికి వెళ్తుంది. అదే విషయం, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ మీరు దీని మీద మ్యాటర్ రాయాలా. మ్యాటర్ ఆల్రెడీ కాపీ చేసినాం కదా మనం. ఇక్కడ ఏ ఉందా అంటే టెక్స్ట్ రాయడం, ఇక్కడ ఉందా టెక్స్ట్ అని దీని మీద టచ్ చేయండి. టచ్ చేసినాక పైన ఒక బాక్స్ ఓపెన్ ఉందా, దాన్ని కింది తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ పెన్ సింబల్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి బాక్స్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది ఇది క్లియర్ చేయండి. క్లియర్ చేసి ఇందాక అక్కడ కాపీ చేసిన దాన్ని ఫింగర్ పెట్టుకుని ఇక్కడ ప్రెస్ చేశారంటే ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. చూసారా, పేస్ట్ అయిపోయింది. అక్కడ కాపీ అనే మ్యాటర్ ఇక్కడ పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు పేస్ట్ అయిన తర్వాత ఇక్కడ పైన ఓకే ఉందా, ఓకే మీద క్లిక్ చేయండి. చూసుకోండి, ఇట్లా క్లిక్ చేసినాక 2 ఫింగర్ని పెట్టి ఇది కొద్దిగా మీరు ఇట్లా వెడల్పు ఎక్కువ ఉంది కదా, మీరు పొడవు ఎక్కువ వేసుకోండి. పొడవు ఎక్కువ వేసుకొని
చూడనీకి అంత అట్రాక్టివ్గా లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా ఇవన్నీ ఐకాన్స్ ఉన్నాయి, పక్కకు జరపండి. జరిపి మధ్యలో ఇక్కడ మీకు అలైన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అలైన్ ఇగో చూసారా, అలైన్ ఉందా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ సెంటర్కి నొక్కండి. నొక్కితే మ్యాటర్ సెంటర్లోకి వచ్చింది చూసారా. లెఫ్ట్ నొక్కితే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది, రైట్ నొక్కితే రైట్కి వెళ్ళిపోతుంది. మిడిల్ ఉందా, మిడిల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత దీన్ని కొద్దిగా ఇట్లా కిందికి డ్రాగ్ చేసుకోండి. ఇట్లా డ్రాగ్ చేసుకొని సో కింద ఓకే ఉందా, ఓకే మీద కొట్టండి. ఇప్పుడు కూడా ఎఫెక్టివ్గా లేదు, ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎల్లో కలరు వైట్ కలర్ రెండు వాడిరు, అవునా. సో మీరేం చేస్తారంటే టెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సెలెక్ట్ చేసి పెట్టుకోవడం అంటే ఏంటంటే దీని మీద ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసి మీకు ఇట్లా 4 బార్డర్స్ వస్తాయి, లైన్స్. ఇట్లా కింద ఉందా లైన్, ఇక్కడ లైను, ఇక్కడ ఉందా లైను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కింద కొన్ని ఐకాన్స్ ఉన్నాయా, వాటిని పక్కా జరిపితే కలర్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక వాళ్ళు ఎంటైర్ టెక్స్ట్ మీద కలర్ పెట్టలే, సగం అక్కడక్కడ పెట్టారు. హైలైట్ పాయింట్ దగ్గర, హైలైట్ వర్డ్ దగ్గర మాత్రమే పెట్టారు. దాన్ని మీరు ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఈ కలర్స్ ఓపెన్ చేసినాక కొద్దిగా పైకి స్క్రోల్ చేసుకుంటే ఈ కలర్స్ కింద ఈ మ్యాటర్ మొత్తం కాపీ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇట్లా సెలెక్ట్ అయి ఉందా, ఈ 2 ఐకాన్స్ ఉన్నాయి, 2 తోకలు. దీని మీద మనం ఇట్లా ఫింగర్ బట్టి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇట్లా పైకి జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు ఏమైంది, ఇది మాత్రమే సెలెక్ట్ అయి ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కిందికని కలర్స్ బాక్సెస్ ఉన్నాయా, ఇట్లా పక్క జరుపుకోండి. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఎల్లోనే పెడతాను, ఎందుకంటే వాళ్ళు ఎల్లో కాకుండా ఆరెంజ్ ఏదో బెటరు. నేను ఆరెంజ్ పెడతాను ఫర్ ఎగ్జాంపుల్. వచ్చిందా, వచ్చింది. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఏదైనా ఒకటి హైలైట్ పాయింట్ వర్డ్ వెతుక్కొని దేనికైతే మళ్ళీ మీరు కలర్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ మీదకి ఇట్లా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని మళ్ళీ దీన్ని ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకొని సేమ్ మళ్ళీ ఆ కలర్ మీద ఇట్లా టచ్ చేసుకోండి. అట్లా మీరు ఎక్కడెక్కడ అనుకుంటారో సో ఆ టెక్స్ట్కి మీరు హైలైట్గా కలర్ ఇచ్చుకోండి, ఓకేనా. సో ఇచ్చుకున్న తర్వాత ఓకే చేయండి. ఇప్పుడు మేము స్టాప్ చేసిన వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూసారా, ఇక్కడ వేరే కలర్ వచ్చింది. వచ్చిన తర్వాత దీన్ని మీరు పైన సేవ్ అని చెప్పేసి ఉందా, సేవ్ అని కొట్టి కింద ఇమేజ్ సేవ్ ఉందా, ఇమేజ్ సేవ్ అని కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ డాట్ ఉందా, ఈ కస్టమ్ పక్కన డాట్ ఉందా, దీన్ని క్లిక్ చేసి అల్ట్రా అని క్లిక్ చేసుకోండి. అల్ట్రా అని క్లిక్ చేసి సేవ్ అని కొట్టామనుకోండి, గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ సేవ్ అయిన ఫోటోని మీరు ఫేస్బుక్లో పెట్టుకోవాలా. చూడండి, ఫోటో మనం రెడీ చేయలేము, మ్యాటర్ రాయలేము, వేరే వాళ్ళ ఫోటో డౌన్లోడ్ చేసినాం, దాని మీద ఆల్రెడీ ఉన్న డిఫాల్ట్గా ఉన్న మ్యాటర్ని కాపీ చేసి పెట్టేసినాం. ఇప్పుడు చూసుకోండి, సేవ్ అని కొడితే సేవ్ అయిపోతుంది. ఒక యాడ్ వచ్చి ఇక్కడ ఒక యాడ్ వస్తుంది, చూడాల్సి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ ఇది రెడీ అయిపోయింది. కానీ ఇది అంత ఎఫెక్టివ్గా లేదు, అవునా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఫోటో మనం రెడీ చేసిన ఫోటో చాలా తేడా ఉంది. సో మీకు ఇక్కడ చూపిస్తా, ఒకసారి చూడండి. గ్యాలరీలోకి పోయిన తర్వాత వాళ్ళు చేసిన ఫోటోకి మనం చేసిన ఫొటోస్కి కొద్దిగా ఎఫెక్టివ్ ఉంటుంది. రైట్, ఇది చూసుకోండి, బార్డర్స్ కరెక్ట్గా వచ్చింది అనమాట. ఈ బార్డర్స్ ఎలాంటి మరక లేకుండా బార్డర్ కరెక్ట్గా వచ్చింది. మీరేం చేయాలంటే ఇది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ని డిలీట్ చేయండి. మీకు ఆల్రెడీ ఫోటో ఎట్లా తెచ్చుకోవాలి, మ్యాటర్ ఎట్లా రాయాలి, ఎవ్రీథింగ్ చెప్పాను. పైన దీనికి లాక్ వేసినాక ఈ లాక్ సింబల్ ఓపెన్ చేసి లాక్ మీద క్లిక్ చేసి 2 ఓపెన్ చేసి కొట్టినామన్న తర్వాత ఈ ఫోటో మీద మనం డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో మీద టచ్ చేసి డిలీట్ ఆప్షన్ చూసారా, డిలీట్ చేసేయచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ఇది కూడా డిలీట్ చేయండి. ఇక్కడ వీళ్ళు పైన ఒక స్క్రీన్ పెడుతున్నారు. ఏం స్క్రీన్, బ్లాక్ స్క్రీన్ పెడుతున్నారు అనమాట. మరి బ్లాక్ స్క్రీన్ మన దగ్గర ఎక్కడ బ్రో అంటే బ్లాక్ కలర్ ఇమేజ్ ఎక్కడైనా దొరుకుతుంది, ఓకేనా. సో నా గూగుల్లో ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ ఉంది, నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకున్నా సరే ఒక స్క్రీన్ పెడతా. నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా బ్లాక్ కలర్ది, కేవలం ఒక ఫోటో మీద మధ్యలో బ్లాక్ ఉంది, నేను దాన్ని తీసుకుంటున్నాను అంతే, నథింగ్. రైట్, ఇప్పుడు మళ్ళీ ప్లస్ మీద నొక్కిన తర్వాత ఫ్రమ్ గ్యాలరీ కొడితే స్క్రీన్ షాట్ తీసుకున్నాక నేను ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని కింద ఇక్కడ ఓకే చేయండి. ఇక్కడ రైట్ సింబల్ ఉందా, ఓకే చేసేసి ఫస్ట్ ఈ బార్డర్లకి దీన్ని మంచిగా సెట్ చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఈ బార్డర్లకు మంచిగా సెట్ చేసుకుంటే రైట్
చూసారా పైన లాక్ సింబల్ ఉందా, లాక్ సింబల్ మీద నొక్కిన తర్వాత దీనికి లాక్ వేసేయండి. వేసిన తర్వాత రైట్, ఇప్పుడు ఎంత మంచిగా వచ్చింది చూడరా. ఇప్పుడు దీని మీద ఆ ఫోటో పెట్టి ఇందాక చెప్పిన విధంగా ఎడిటింగ్ చేయండి. ఫస్ట్ స్క్రీన్ పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత ఆ ఫోటో ఎడిటింగ్ చేయండి. ఇప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఈ ఫొటోస్ని ఇట్లా రెడీ చేసిన ఫొటోస్ని మీరు వాళ్ళని ట్రెండింగ్లో ఫాలో అవుతూ వాళ్ళు గంటకు పోస్ట్ పెడుతూనే ఉంటారు. దాన్ని మీరు ఫాలో చేసుకుంటూ డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీరు ఇప్పుడు నేను చెప్పిన స్టైల్లో ఫాలో చేసుకుంటే అప్లోడ్ చేస్తూ ఉండాలి. దీనికి ఎలాంటి టైటిల్స్ హ్యాష్ ట్యాగ్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మీరు కంటిన్యూగా ఒక 2-3 మంత్స్ కష్టపడారంటే మంత్లీ మీరు కూడా కంపల్సరీ సంపాదించుకుంటారు. ఇట్స్ మై ప్రామిస్. దీన్ని మీరు ఒక ఛాలెంజింగ్గా తీసుకోండి, ఛాలెంజింగ్గా తీసుకొని వర్క్ చేయండి. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఉంటాను మరి, బాయ్. వీడియో లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్. బాయ్ చెప్పగానే వెళ్ళిపోకండి. వీడియో లైక్ చేసి ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేసి, ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్ అది మరి ఉంటాను. నౌ బాయ్.